అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కొంత యూ కెన్ షేర్ ఇట్. హెచ్సిఎల్ ప్రాపర్లో వన్స్ యూ వెంట్ ఫ్రమ్ ఆటోమేషన్ టు మెయిన్ హిందుస్థాన్ కంప్యూటర్స్ అండ్ యూ ఆర్ రిపోర్టింగ్ టు హూమ్? I'm reporting to Mr. Ajay Chaudhary and Mr. Nadar. Ante as an employee I can reach up to that. దాని తర్వాత promoters. In short, I can't be naturally promoter. సో అంతవరకు వెళ్ళాము. అప్పుడు నాకు తెలిసింది ఇది ఏంటంటే ఈ హెచ్సిఎల్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ వీ డిడ్. ఇంత కంప్యూటర్స్ ఇట్స్ బికమ్ క్రౌడెడ్ మార్కెట్ ఇవన్నీ అని మేము సిస్టమ్ ఇంటిగ్రేషన్ మొదలెట్టాం. సమ్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ వీ డిడ్ లైక్ 2G నెట్వర్క్, ఎంటైర్ టెలికాం spectrum was held by Defense Ministry. In Defense law, Air Force was having the highest spectrum. దాని తర్వాత ఆర్మీ ఫాలోడ్ బై నేవీ. నేవీ చాలా తక్కువ. ఎయిర్ ఫోర్సు నియర్లీ 55% ఆఫ్ ద స్పెక్ట్రమ్ వాళ్ళు పట్టుకునేవారు. మిగతా 30-35% ఆర్మీ అండ్ 15% ఎంతో నేవీలో ఉండేది. అన్లెస్ ఈ స్పెక్ట్రమ్ రిలీజ్ అయితే కానీ మొబైల్స్ రాదు. వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వెరీ క్లియర్, మాకు రిలయబుల్ నెట్వర్క్ ఉండాలి, మేము మాత్రం ఈ కంట్రీస్ ఇంట్రెస్ట్ ఇట్స్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా, మీరేం చేసుకోలేరని. అండ్ చీఫ్స్ అండ్ ఆల్ దే ఆర్ ఆల్ వెరీ. అప్పుడు వి సెడ్ ఓకే విల్ డూ ఇట్ అని. అప్పుడు వి డిడ్ ఏఎఫ్ నెట్ అని ఒకటి చేసామండి, ఎయిర్ ఫోర్స్ నెట్వర్క్ అని. అప్పుడు ఫస్ట్ టైము ఎయిర్ ఫోర్స్లో సాధారణంగా నెట్వర్క్ ఉంది కానీ ఒక్కొక్కటి వేరే డేటా నెట్వర్క్ వేరే, వాయిస్ నెట్వర్క్ వేరే, వీడియో నెట్వర్క్ లేనే లేదు. తర్వాత ఇంటర్నెట్ ఇవన్నీ ఉండేదే కాదు. అలాంటిది ఫస్ట్ టైం మేము ఎయిర్ ఫోర్స్ నెట్ అని పెట్టి 156 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ని కలిపాం. ఫస్ట్ టైం ఇంటిగ్రేషన్ అంటే అన్ని రకాలు ఫైటర్స్, అన్ని ఆల్. అంటే మీ హెచ్ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ఎక్స్పీరియన్స్ కలిసి వచ్చిందా దీనికి? వచ్చిందండి, చాలా కలిసి. అది ఎందుకంటే ఎబిలిటీ, వీళ్ళ పనిచేసే విధానం, వీళ్ళకి కావాల్సిన రిలయబిలిటీ, వీళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్స్ అవన్నీ ఎలాంటివి ఉండాలి అనేది మనం ఊహించగలిగాం. అండ్ వీళ్ళ వర్కింగ్ పద్ధతులు కూడా తెలుసు. ఈ ఎయిర్ ఫోర్స్ అని అంటాం కానీ అండి, ఫైనలీ డిఫెన్స్ మినిస్ట్రీ అన్ని డబ్బు ఇవ్వడం అని డిఫెన్స్ మినిస్ట్రీ వేస్తుంది. తర్వాత ఈ డీజీ ఎక్విజిషన్, డైరెక్టర్ జనరల్ ఎక్విజిషను వీళ్ళ ద్వారా వస్తుంది. ఇవన్నీ దీనిలో మేము 156 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ని చేసాం. దాన్ని ఫస్ట్ టైం ఇంటర్నెట్ వీడియో కనెక్టివిటీ చేసాం. దాని తర్వాత డేటా సెంటర్స్, బాంబ్ ప్రూఫ్ డేటా సెంటర్స్ బ్యాకప్ కోసం. సో దిస్ వాస్ ఆన్ అంటే ఎయిర్ ఫోర్స్ టెండర్ మీద వచ్చిందా మీకు? ఎట్లా గ్లోబల్ టెండర్? మీరు ఇన్ఫోసిస్ వీళ్ళ మీకు టెండర్ వచ్చింది. ఇట్స్ గ్లోబల్ టెండర్. మీరు ఇన్ఫోసిస్ అందరూ ఉన్నాం. 14 మంది ఉన్నాం. ఇండియా గ్లోబల్ టెండర్, బయట వాళ్ళు కూడా ఉన్నారు, ఎరిక్సన్స్ వీళ్ళందరూ ఉన్నారు. బట్ మేము వన్ ద డీల్. అండ్ దెన్ దాని తర్వాత మేము ఇది చేసాం. బట్ సక్సెస్ఫుల్గా చేసింది ఏంటంటే డౌన్ టైం చాలా ఇంపార్టెంట్. అండ్ 365 డేస్ సపోర్టు, 24/7 సపోర్టు అది ఇవ్వాలి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఈ షాటర్ ప్రూఫ్ బాంబ్ డేటా సెంటర్స్ ఇవన్నీ పెట్టాలి. చేసాం. మొత్తానికి చేసిన తర్వాత 1.5 years 2 yearsలో వాళ్ళు రిలీజ్ చేశారు. దాని తర్వాత 3G నెట్వర్క్ చేసాం. దానిలో కూడా మేము ఆల్ దిస్ ఈస్ డిఫెన్స్లో మొత్తం వాళ్ళు స్పెక్ట్రమ్ను షేర్ చేయలేదు, ఇంకా అది వాళ్ళది చేయలేదు. అప్పుడు చేశారు. ఆఫ్టర్ 1.5 years దే రిలీజ్డ్ ఇట్. లక్కీగా ఏంటంటే మనం పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు. సో దట్ వే మనకి వాళ్ళకి చాలా ర్యాపో ఉండేది.
బట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అప్ టైమ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత రిడెండెన్సీ చాలా కావాలి. ప్రతి చోటకి ఒక చోట అయిందంటే ఇంకో చోట నుంచి ఇప్పుడు అంబాలాలో అయినా ప్రాబ్లం ఉందంటే బాంబే నుంచి రీచ్ అవ్వచ్చును, ఢిల్లీ నుంచి రీచ్ అవ్వచ్చును, జైపూర్ నుంచి రీచ్ అవ్వచ్చును. అలాగా ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పీడ్ కాబట్టి అలాంటివన్నీ వాళ్ళకి కావాల్సిన డిజైన్ కూడా చాలా డిఫరెంట్ చేయగలిగాం. అది చేసాం. దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ నెట్నే దాన్ని ఇంకో వర్డ్ అప్గ్రేడ్ చేశారు. తర్వాత WCDMA అని, వైర్లెస్ కోడెడ్ డేటా మల్టిపుల్ యాక్సెస్ అని, దాంతో మొబైల్ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగాం. దాని తర్వాత ట్రై సర్వీసెస్ కోసం ఇంటిగ్రేటెడ్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వీళ్ళంతది కూడా చేసాం. అది చేసాం. దాని తర్వాత ఆధార్ కార్డ్స్ మేము బిడ్ చేసాం, మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు 120 కోట్ల మంది జనాభా ఆధార్ కార్డు. అంటే నందన్ నీల్కాని ప్రాజెక్ట్లో HCL వాజ్ ఇన్వాల్వ్డ్ అండ్ మీరు హెడ్ చేస్తూ ఉన్నారు. అవునండి, నేను బిడ్డింగ్ కూడా మేము చేసాం. ఐ వాజ్ టోటలీ అకౌంటబుల్. ఐ కెన్ సే సక్సెస్ఫుల్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ టైం, బట్ అది చేయగలిగాం. తర్వాత ఈ ఎయిర్ ఫోర్స్ ఎంటైర్ BSNLలో 6 ERP సొల్యూషన్స్ని కూడా 600 చోట్లకి చేయగలిగాం. బిల్లింగ్ నెట్వర్క్ చేయగలిగాం. చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గ్లోబల్ స్కేల్లో చేయగలిగాం. ఫస్ట్ టైం చేసాం. తర్వాత ఈ కామన్వెల్త్ గేమ్స్ కూడా మేము చేసాం. సో ఇది దిస్ HCL వైస్ ప్రెసిడెంట్గా ఎప్పటిదాకా యూ కంటిన్యూ టిల్ అబౌట్? No, HCL వైస్ ప్రెసిడెంట్గా till 98. ఆఫ్టర్ దట్ ఐ బికేమ్ ప్రెసిడెంట్. దాని తర్వాత డైరెక్టర్ ఆపరేషన్స్ అయ్యాను. దాని తర్వాత ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కావాలి. అండ్ దెన్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉండేవాడిని. మా బాసు అజయ్ చౌదరి గారు, ఇక్కడ శివనాడర్ గారు HCL టెక్నాలజీగా ఆ టైంకి మూవ్ అయిపోయారు. వీళ్ళు ఉండేవారు. అదేంటి. దాని తర్వాత till 2022 వరకు HCLలో ఉన్నాను. అండ్ ఎనీ అదర్ మేజర్ అచీవ్మెంట్ డ్యూరింగ్ దట్ పీరియడ్? మేజర్ అచీవ్మెంట్ అంటే బెస్ట్ ఎంప్లాయర్ కింద వచ్చింది, బెస్ట్ HR ప్రాక్టీసెస్. అండ్ నాకు ఒకటేంటంటే ఈ ఆఫీస్ ఆటోమేషన్లో నేర్చుకోగలిగింది ఏంటంటే ప్రూడెన్సీ ఇన్ ఎక్స్పెండిచర్, టీమ్ బిల్డింగ్, కోహెసివ్నెస్ ఆఫ్ టీమ్, వర్కింగ్ టుగెదర్ విత్ కస్టమర్సు, ప్రిన్సిపల్స్, ఇవన్నీ నేర్చుకున్నా. చాలా రూఢిగా నేర్చుకోవాల్సి, సర్వైబిలిటీ. అంతేగా యు ఆర్ థ్రోన్ ఇన్ టు ఏ హాట్ వాటర్. సో దిస్ లెర్న్డ్ బై దే. బట్ ఒకటి దానివలన ఇప్పుడు లుకింగ్ బ్యాక్, అక్కడ పనిచేసిన వాళ్ళలో 24 మంది దే ఆర్ ప్రమోటర్స్ ఆఫ్ బిగ్ MSME. ఒకళ్ళు 200 crores చేస్తున్నారు. నిన్న ఇంకొక కొలీగ్ వచ్చి 400 crores చేస్తున్నాడు. వాళ్ళు అనేది ఏంటంటే 24 కంపెనీలు ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ మమ్మల్ని రివ్యూ చేయండి చాలు అంటున్నాను. ఒక రకంగా సంతోషం అనిపిస్తుంది. అలాగా మన వాళ్ళు ఇంత పెద్దవాళ్ళు ఎదిగారని వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, మీరు అప్పుడు తిట్లే మాకు దీవెనలేదని. అది ఒక రకంగా చాలా ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో చాలా అది ఒక రకమైన జీతాలు, షేర్స్, అది ఒక రకం, అది ఫిజికల్, ఇది ఒక రకమైన ఆత్మీయత ఇస్తుంది. ప్రస్తుతం ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ HCL ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాకు HCLలో నేను 32 ఏళ్ళు ఉన్నానండి. 88లో చేరాను, 2020లో 22లో వదిలేశాను. ఆ టైంలో 4 కంపెనీలు, లాస్ మేకింగ్ కంపెనీలు నాకు ఈయన అడగారు. ఈ ఆఫీస్ ఆటోమేషన్ అయిపోగానే ఆయనకి తెలుసు ఇది ఎక్కడైనా పని చేయకపోతే ఈయనకి ఇచ్చేయండి అని, JVRకి ఇచ్చే చూసుకుంటాడని. అలాగా ఇంకో 3 తగిలాయి నాకు.